మహాలక్ష్మి ఫోన్లో ప్రతాప్ ఫోటో చూసి గుండె పగిలి నిజాన్ని బయట పెట్టిన నారాయణ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏమీ కాదని, చక్రిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అన్న విషయం మహాలక్ష్మి చెప్పిన తర్వాత అందరూ కూడా చాలా బాధపడతారు. ఒకరినొకరు ఎంతగానో ఓదార్చుకుంటారు. ఇంకా చక్రి అయితే అర్ధరాత్రి పూట లేచి కూర్చుని మరీ ఏడుస్తూ ఉంటాడు. మాధవ పక్కనే కదా చక్రి పడుకునుండేది. ఒరే చక్రి ఏంట్రా అని చెప్పనగానే, మహాలక్ష్మి తన అవసరం కోసం నన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు అన్నయ్య, కానీ నేను మహాలక్ష్మిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానన్నయ్య. ఇష్టపడే ఇంటికి తీసుకొచ్చాను, కానీ మహాలక్ష్మి నాకు విడాకులను ఇవ్వాలి అనుకుందే తప్ప నేను తన నుంచి విడిపోవాలని అస్సలు అనుకోలేదు. నాకు మహాలక్ష్మి కావాలనిపిస్తుంది అన్నయ్య అంటూ ఏడ్చేసరికి, మనకు దక్కని దానికోసం ఆశపడడం మనకు ఎప్పుడూ సరికాదు. దాని గురించి ఆలోచించుకు పడుకో అనగానే, భోజనం చేశావా అంటూ కేశవ్ అడుగుతాడు. వద్దు, ఆకలిగా లేదు అనగానే, నేను వెళ్ళి తీసుకొస్తాననగానే, వద్దురా కేశవ, ఆకలిగా లేదు అనేసరికి ఇంకా అందరు కూడా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా మహాలక్ష్మి లేచి కల్లాపు చల్లడం కోసమని బయటికి వెళ్ళి వాకలు తుడుస్తూ ఉండగా, అవసరం లేదు నేను తుడుచుకుంటాను అంటూ నారాయణ అంటాడు. పర్వాలేదు నేను తుడుస్తానంటే నువ్వు రోజు ఉండి ఇక్కడ తుడుస్తావా ఏంటి, మేము అలవాటు చేసుకోవాలి కదా అని చెప్పి నారాయణ తన చేతిలో ఉన్న చీపిరి తీసుకుని తుడుస్తాడు. ఇంకా తనే కల్లాపు చల్లి తనే ముగ్గు వేస్తాడు. ముగ్గు వేసేసరికి మహాలక్ష్మి బాధపడుతుంది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి మహాలక్ష్మికి టీ కూడా ఇవ్వకుండానే అందరూ కూడా కూర్చుని బాధపడుతూ టీ తాగుతూ బాధపడుతూ ఉంటారు. ఈ లోపు మహాలక్ష్మి వస్తుంది. పెద్ది అనేసరికి, వద్దమ్మా నువ్వు అలా పిలవద్దు, నువ్వు ఇలా పిలిచేది నా మీద ఇష్టంతో అభిమానంతో అనుకున్నాను, కానీ అవసరానికని తెలిసింది. నువ్వు అలా పిలిస్తే నా గుండెలు పిండేసినంతగా ఎంతో సంతోషాన్ని అనుభవించేవాణ్ణి, కానీ నువ్వు అది పిలుపు శాశ్వతం కాదు అని తెలిస్తే నా గుండె తట్టుకోలేదమ్మా, దయచేసి అలా పిలవద్దు అనేసరికి, అసలు నేను ఈ ఇంటికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. ఎంతసేపు నా అవసరం గురించి ఆలోచించాను తప్ప ఎదుటి వాళ్ళ ఎమోషనల్ గురించి నేను ఆలోచించలేకపోయాను. నేను ఒక కుటుంబానికి కోడలుగా వస్తే ఆ ఇంట్లో వాళ్ళు నాతో ఎంతలా కలిసిపోతారో నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి. నా అవసరం కోసం నేను ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. నేను మా వదిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంటూ చెప్పేసేసరికి, వెళ్ళిపోండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి, మీరు మాకు చెప్పి ఇక్కడికి వచ్చారా, చెప్పి వెళ్ళడానికి మీకు ఇష్టం లేదు, వెళ్ళిపోతున్నారు, అయినా మా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మాట్లాడేసరికి కేశవ్ అనడంతో, అలాంటిదేమీ లేదు అనగానే ఇంకా కన్నా ఏమీ మాట్లాడరు. ఏంట్రా కన్నా, నాతో మాట్లాడవా, నాతో అసలు మాట్లాడవా, నా వంక కూడా చూడవా అని చెప్పనేసరికి, మీరు ఎవరో తెలియదు కదా, మీరు వెళ్ళిపోతున్నారు కదా, మరి మీతో ఎందుకు నేను మాట్లాడాలి, అయినా నేను మీకు ఏమవుతానని మాట్లాడతాను అంటూ మాట్లాడేసరికి, అది కాదురా అంటూ ఇంకా ఎంతగానో నచ్చ చెప్పాలని ప్రయత్నించిన, అది కాదు ఇది కాదు, వదిలేసే, నా గురించి ఏమీ ఆలోచించిన అవసరం లేదు, అయినా మనిషి ఎప్పుడూ బయట తాగుతాడని, మేము ఇంట్లో వాళ్ళందరం మగవాళ్ళు ఉన్నామనే కదా నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు, అయినా మిమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్పడానికి నాకేం హక్కు అధికారం ఉంది, నాకు ఎలాంటి హక్కు అధికారం లేదు, మరి అలాంటి తప్పుడు నేను ఎలా ఇక్కడ ఉండమని మిమ్మల్ని చెప్పగలుగుతాను, చెప్పలేను అంటూ చెప్పేసేసరికి, అది కాదురా అని చెప్పనగానే, చూడండి, మీరు ఈ ఇంట్లో ఉంటే మేము ఎంతగానో సంతోషపడతాము, మా సంతోషాన్ని మీరు చూడలేరు అనుకుంటే వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతుంటే మేము ఆపలేము అంటూ మాట్లాడేసరికి, ఏంటి పెద్ద ఇలా మాట్లాడుతున్నారు అనగానే, అవును ఇలాగే మాట్లాడతారు, అయినా నీతో మాట్లాడాల్సింది నేను, అసలు నువ్వు ఆ ఇంటికి వెళ్ళవలసిన అవసరమే ఉంది, నీకు ఇంట్లో ఇబ్బంది కలుగుతుందా, మా నలుగురు వల్ల కానీ మా నాన్న వల్ల కానీ నీకేమైనా ఇబ్బంది కలిగిందా, నువ్వేమన్నా ఏ రోజైనా ప్రశాంతంగా నిద్రపోకుండా దినదిన గండంగా గడిపావా, అసలు నీకు ఉద్యోగము లేదు, ఏమీ లేదు, పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడం ఏంటి, అయినా
ఈ ఇంట్లో మేమంతా నీకు పరాయి వాళ్ళం అయిపోయామా? నీ రక్త సంబంధికులు కాకపోతే మేము నీకేమీ కామా? నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి అని మాకు చెప్పాలనుంది. కానీ చెప్పే హక్కు అధికారం మాకు లేదు. నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని చెప్పగలిగే అధికారం మాకు లేదు. కానీ ఒక్కటి చెప్తాను విను మహాలక్ష్మి, నువ్వు ఇంట్లో ఉంటే మా ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే మేము సుమారు కోలుకోవడానికి 1 నెల రోజులైనా పట్టొచ్చేమో. ఆ తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మేము చెప్పలేము. అయినా ఎప్పుడు కూడా నువ్వు మా గురించి ఆలోచించి అలాగా ఇలాగా అంటూ ఉదయాన్నే లేవాలి అంటూ నా గురించి ఆలోచించి ఎంతో శ్రద్ధ తీసుకునే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించలేకపోయావా? నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుని నువ్వు మా ఇంటి కోడలవని మేము ఎంతగానో నమ్ముతూ నీతోటే మా సంతోషం అనుకుని మేము ఎంతగానో సంతోషపడుతుంటే మా నుంచి వెళ్ళిపోతే నీకు సంతోషం అనిపిస్తుంది అనుకుంటున్నావా? చెప్పు, ఏది నీకు సంతోషం అనిపిస్తుంది? ఎలా నీకు సంతోషం అనిపిస్తుంది? ఏ రకంగా నీకు సంతోషం అనిపిస్తుంది? చెప్పు మహాలక్ష్మి. చెప్పు అనేసరికి అది కాదు పెద్ది అనగానే, ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా ఒక్కటి మాత్రం చెప్పగలను. నువ్వు ఇంట్లో ఉంటే మా ముఖాల్లో చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతే మా మనసుల్లో బాధ ఎప్పుడు అలానే ఉండిపోతుంది అని చెప్పి అనేసరికి ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇంకా మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిపోయి ఇంకా మహాలక్ష్మి ఇంకా ఉండదు, వెళ్ళిపోతుంది అనుకున్న సమయంలో తను ఎప్పుడూ నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఏ డ్రెస్ అయితే వేసుకొస్తుందో ఆ డ్రెస్ వేసుకొచ్చి, పెద్ది నాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టవా? ఏంటి వీళ్ళంతా టిఫిన్ చేశారా, భోజనం చేస్తారా? రా పెద్ది మనం వంట చేసుకుందాము అని చెప్పనేసరికి అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. ఏంటి నాకు వంట చేయడం రాదనుకుంటున్నారా? పెద్ది దగ్గర నేను కాఫీ, టీ, వంట అన్నీ నేర్చుకున్నాను. నేను అన్నీ బాగా చేయగలను. పెద్ది నాకు అన్నీ కూడా నేర్పించాడు. మా అమ్మ కూడా నాకు ఎప్పుడూ ఆ పనులు నేర్పించలేదు, కానీ పెద్ది నేర్పించాడు. నాకు అన్నీ చేయడం వచ్చు అంటూ మాట్లాడేసరికి ఇంకా మహాలక్ష్మి అలా మాట్లాడడంతో, అంటే మీరు అనగానే, మీరేంట్రా మీరు? ఎన్ని రోజులు వదినా వదినా అంటూ పిలిచావు కదా, ఇప్పుడు మీరేంటి మీరు అంటే నన్ను పరాయిదాన్ని చేసేస్తున్నావా? అంటే కన్నయ్య నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అనేసరికి, అయ్యో వదిన, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేనేమి మిమ్మల్ని వెళ్ళిపోమని అనలేదు అంటూ చెప్పడంతో, సరదాగా అన్నాను లేరా అంటూ ఇంకా అంతా కూడా నవ్వుకుంటారు. ఇంకా ఇది ఎలా ఉండగా ఆ అమ్మాయి ఉంది కదా శైలు, ఫోన్ చేస్తుంది. అదే సమయానికి కేశవ ఫోన్ ఇంట్లో ఛార్జింగ్ పెట్టి మర్చిపోతాడు. అది శైలు ఫోనే. మర్చిపోయి వెళ్ళిపోయేసరికి శైలు ఫోన్ చేసేసరికి అదే ఫోన్ ఎవరో ఫోన్ చేస్తున్నారని మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయడంతో, హలో ఎవరండి అనగానే, ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటా, దొరికాడు అని చెప్పి, ఎవరండి మీరు అని చెప్పాను. కానీ మీరెవరు అది చెప్పండి ముందు అనగానే, నేను కేశవ అని చెప్పనేసరికి, ఓహో కేశవ గురించి ఫోన్ చేశారా అనగానే, అవును. వాడికి చాలా కోపం, నేను మాట్లాడకపోతే చాలా అలుగుతాడు, అది ఇది అంటూ ఇద్దరు లవర్స్ అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడ చెప్తూ ఉంటుంది. ఇంకా కన్నా పక్క నుంచి వింటాడు. ఇవన్నీ కూడా మహాలక్ష్మి విని బుస్ బుస్ అనుకోవడం, ముంగీస్ అనుకోవడం, ఇవన్నీ కూడా అన్నీ చెప్పేస్తుంది. చెప్పేసేసరికి కేశవ్ ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో బుస్ బుస్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. కాదు, పాముకిని ముంగిస్కి అస్సలు పడదు, నీకు తెలుసా కన్నా అని చెప్పాను. కానీ నాకు తెలీదు వదినా, పాము ముంగిస్ అసలు ఎందుకు శత్రువుల్లా మారతారు? దేనికోసం శత్రువుల్లా మారతారు? వాళ్ళు ముందు నుంచి శత్రువులేనా, లేక తర్వాత శత్రువులయ్యారా? ముందు ఇష్టంగానే ఉండేవారా అంటూ ఏయో ప్రశ్నలు అడుగుతాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఏం మాట్లాడట్లేదు అనేసరికి, ఈ ఫోన్లో అని చెప్పనేసరికి, ఈ ఫోన్లో ఏముంది ఫోన్లో అనగానే, ఈ ఫోన్లో ఆ అమ్మాయి కాల్ చేసింది ఉంది అనేసరికి ఇద్దరు కూడా పరుగులు పెడతారు. మహాలక్ష్మి చేతిలో మహాలక్ష్మి ఫోన్ ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న ఫోటోలు, అందరి ఫోటోలు చూపిస్తూ ఉంటుంది కన్నాకు. ఈలోపు వీడు రావడంతో ఆ ఫోటోలు అలా ఉండిపోతాయి. ఇంకా మహాలక్ష్మి ఆ అమ్మాయి శైలు ఫోన్ చేసిన ఫోన్ని కాస్త ఇవ్వనంటూ పరుగులు పెడుతూ ఉంటే,
వెనకాల కేశవ పరుగులు పెడతాడు. ఇద్దరు కూడా అలా పరుగులు పెట్టి బయట నారాయణ ఉంటే నారాయణని గుద్దేస్తారు. గుద్దేసేసరికి మహాలక్ష్మి వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ ఉండగా కింద పడిపోతుంది. పడిపోయేసరికి ఆ ఫోన్ని కాస్త నారాయణ తీసి ఆ ఫోన్లో ఉన్న తన తండ్రి ఫోటోని చూసి అలా చూస్తూ ఉండిపోయి చేతులు షేకింగ్ అవుతూ ఉంటాయి. ఇంకా మహాలక్ష్మి కేశవ సైలెంట్ అయిపోతారు. ఏంటి అలా చూస్తున్నాడు మా నాన్న అనుకుంటూ, ఏంటి ఏ ఫోటోని మీరు అలా చూస్తూ కంగారు పడుతున్నారు, ఈయన ఫోటో నీ దగ్గర ఎలా ఉంది అని చెప్పాను. కానీ ఎవరు ఆయన ఫోటో ఏది అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ తీసుకుంటుంది. ఈయన మా నాన్న అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈయన మీ నాన్న అని చెప్పాను. కానీ అవును, మా నాన్న మీకు తెలుసా అనగానే మీ నాన్న పేరు ప్రతాపే కదా అని చెప్పనేసరికి అవును మా నాన్న పేరు ప్రతాపే. అసలు మా నాన్న పేరు ప్రతాప్ అని మీకెలా తెలుసు? మా నాన్న మీకు ముందే తెలుసా అని చెప్పాను. కానీ మీ అమ్మ బాగుందా అని చెప్పనేసరికి మా అమ్మ బాగుంది. మా అమ్మ కూడా మీకు తెలుసా అనగానే నా చెల్లెల గురించి నాకు తెలీదా అని చెప్పనేసరికి చెల్లెలా అని చెప్పాను. కానీ అవును, మీ నాన్న నేను ప్రాణ స్నేహితులము. మేమిద్దరం కూడా ఒకరంటే ఒకరు చాలా ప్రాణంగా ఉండేవాళ్ళము. మా ఇద్దరికి చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా మేము దూరం అయిపోయాము అని చెప్పనేసరికి ఏంటా గొడవ, అసలు ఏం జరిగింది అనేసరికి మీ నాన్న నాకు ఒక సంబంధాన్ని చూశాడు. అది వాళ్ళ చెల్లెల్నిచ్చి నాకు పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ అప్పటికే మా అమ్మ వాళ్ళు వేరే వాళ్ళకి మాటిచ్చారంట. అందుకని మీ నాన్న చెల్లెల్ని చేసుకోవడం మానేసి మా అమ్మ వాళ్ళు వేరే వాళ్ళకి మాట ఇవ్వడంతో తనని నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఒక యాక్సిడెంట్ వల్ల వాళ్ళ అమ్మ నాన్నని కోల్పోతే వాళ్ళని నేనే పెళ్లి చేసుకున్నాను. కానీ అక్కడ మీ నాన్న తన చెల్లెలకి నాకు పెళ్లి చెయ్యాలని అన్ని ఏర్పాట్లు చేశాడు. నేను ఎలాంటి పని చెయ్యడంతో మీ నాన్న నా మీద కక్ష పెంచుకుని నన్ను దూరం పెట్టాడు. అప్పటి వరకు ప్రాణ స్నేహితుల్లా ఉన్న మేము శత్రువుల్లా మారిపోయాము. కానీ నేను మీ నాన్నను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నాలాంటి వాడిని తన చెల్లెలికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడమే గొప్ప. కానీ నేను ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎవరూ లేరు. నేను తీసుకునే నిర్ణయం వల్ల తనకు భవిష్యత్తు ఏర్పడుతుంది అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఆ నిర్ణయం తీసుకుని ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాను అని చెప్పనేసరికి, అంటే మా నాన్న మీరు ప్రాణ స్నేహితులా? మా నాన్న అప్పుడప్పుడు నా స్నేహితుడు అంటూ బాధపడేవారు. ఎవరు నాన్న ఎవరు అంటూ నేను చాలాసార్లు అడిగాను. కానీ ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆ స్నేహితుడంటే నాకు చాలా ఇష్టమమ్మా. కానీ నాకు నమ్మక ద్రోహం చేశాడు అని చెప్పి అనేసరికి తర్వాత మా అత్తయ్యకి వేరే వాళ్ళనిచ్చి పెళ్లి చేశారు. కానీ ఆయన పెళ్ళైన సంవత్సరానికే చనిపోయారు అని చెప్పనేసరికి అందుకే మీ మీద అంత పగ పెంచుకుని ఉండొచ్చు. అదే తను కోరుకున్నట్టు మీకు ఇచ్చి తనకి చెల్లెలికి పెళ్లి చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా తన చెల్లెలికి అని మా నాన్న అనుకుని ఉండొచ్చు అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి, అవును నువ్వు చెప్పింది నిజమే మహాలక్ష్మి. మీ నాన్న కోరుకున్నది అదే. నాకిచ్చి పెళ్లి చేస్తే మీ మేనత్త బ్రతుకు బాగుంటుందని నా మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. వాడి కోరిక నెరవేర్చాలని నేను కూడా అనుకున్నాను. కానీ అప్పుడు ఆ సమయంలో అలా జరిగింది. అలా జరగడం వల్ల నేను ఏమీ చేయలేకపోయాను. అంతే తప్ప నా తప్పేమీ లేదు. నేను కావాలని ఏమీ చేయలేదు. అది మీ నాన్న అర్థం చేసుకోలేదు. తర్వాత నేను అర్థమయ్యేటట్టు చెప్పాలని ప్రయత్నించినా మీ నాన్న నా మాట వినిపించుకోలేదు అంటూ ఇంకా నారాయణ జరిగిన విషయం అంతా కూడా పిల్లల్ని మహాలక్ష్మిని చుట్టూ కూర్చోబెట్టుకుని చెప్పేసేసరికి, నీవి జీవితంలో ఎంత విషాదం జరిగిందా అంటే మహాలక్ష్మి వాళ్ళ నాన్న మీరు ప్రాణ స్నేహితుల నాన్న అని చెప్పాను. కానీ అవును, ప్రాణ స్నేహితులం అంటే ఒకే కంచం ఒకే మంచం అన్నట్టు ఉండేవాళ్ళం. ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళం కాదు. వాడు కాలేజీకి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు నేను వాడి కోసమే ఎదురు చూసేవాడిని. ఇంటికి వచ్చినప్పటి నుంచి వాడు నన్ను క్షణకాలం కూడా వదిలేవాడు కాదు.
ప్రతి క్షణం నాతోనే ఉండేవాడు, నా దగ్గరే పడుకునేవాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి మళ్ళీ తన పని తాను చూసుకునేవాడు. ఇంకా ఇలానే మా లైఫ్ స్టైల్ సాగేది. ఆ తర్వాత వాడు నన్ను వదులుకోలేక తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ మనం ఒకటి అనుకుంటే విధి మరొకటి అనుకున్నట్టుగా వాడు నాకు దూరం అయిపోయాడు. అసలు జరిగింది ఇదిరా, అసలు ఇలాంటి పరిస్థితిరా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడం కోసమే నేను ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చిందిరా అంటూ మీ నాన్నకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. మీ నాన్న ఎంత ప్రేమ చూపిస్తాడో అంత మొండివాడు. ప్రేమ చూపిస్తే నెత్తి పెట్టుకుంటాడు. అదే మొండితనంలో వాడిని మించిన వాడు లేడు. ఏదైనా సరే వాడు బట్టలు కొనుక్కుంటే నాకు కొని ఇచ్చేంత వరకు ఊరుకునేవాడు కాదు. మీ నానమ్మని మీ తాతయ్యని మామూలుగా కాదు, వాడు నా ప్రాణ స్నేహితుడు. నాతో పాటు వాడిని మీరు చూడాల్సిందే. నా ప్రాణమే వాడు, వాడికి వేరు నాకు వేరుగా ఉండకూడదు అంటూ గొడవ చేసేవాడు. అస్సలు క్షణం వదిలిపెట్టేవాడు కాదు. అంత ప్రాణంగా చేసుకున్న వాళ్ళు చిన్న కారణం చేత విడిపోయారా అనగానే చిన్న కారణం అని మనం అనుకోవచ్చు. వాడి చెల్లెలి భవిష్యత్తుని నాతో రూపొందించాలి అనుకున్నాడు. నాతో చక్కబెట్టాలి, చక్కదిద్దితే తన చెల్లెలి భవిష్యత్తు బాగుంటుంది, ఏ డోకా ఉండదు అన్న ఉద్దేశం. కానీ పెళ్ళైన సంవత్సరానికే తన భర్త మంచివాడు కాదు, కొట్టేవాడు, తిట్టేవాడంట. తాగి లివర్ చెడిపోయి చనిపోయాడు. మా అత్త చాలా బాధపడింది అంటూ చెప్పేసరికి దానంతటికీ కారణం నేనేనమ్మా, నా వల్లే ఇదంతా జరిగింది అనేసరికి, అయ్యో మీరంతా బాధపడకండి. ఎవరి తలరాతను ఎవరు మార్చగలరు? ఎవరి తలరాత ఎలా ఉందో ఎవరు చెప్పగలరు? చెప్పలేరు కదా. మీరు దాని గురించి ఆలోచించి ఇబ్బంది పడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. టెన్షన్ పడకండి. మీరు ఇవేమీ మనసులో పెట్టుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. పదే మీరు దీని గురించి ఆలోచిస్తే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పనగానే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. మీ నాన్నను చూశాక నాకు మళ్ళీ గతం గుర్తొచ్చినట్టు అనిపించింది. మీ నాన్న ఇప్పుడు ఎలా ఉన్నాడు అనగానే, ఉన్నారు ఏదో, ఇప్పుడు నేను కూడా దూరం అయ్యాను కదా అని చెప్పాను. కానీ మీ నాన్న నాకు మన ఇద్దరం ఎప్పటికీ విడిపోకూడదు, మన పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేద్దామని అప్పట్లో అనేవాడు. వాడి కోరిక ఎంత బలమైందో చూసావా? నువ్వు మా చక్రీని చేసుకుని ఇంటికొచ్చావు, మీ ఇద్దరి బంధం నిలబడాలి అని చెప్పి అక్కడి నుంచి నారాయణ వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి చక్రి వంక చూసుకుని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి నాన్న ఇలా అనేశాడు అని చెప్పాను. కానీ చూద్దాం లేరా, నువ్వు అంటూ ఉంటావు కదా, మీ ఇద్దరిని కలిపారు అంటే ఏదో ఒక ఆలోచన ఆచరణ లేకుండా కలవరము మేమిద్దరమును, ఏదో ఒక ఆలోచన ఆచరణ ఉండే ఉంటుంది, అందుకే మేమిద్దరం ఇలా ఒకటయ్యాము అంటూ చెప్పేవాడివి కదా, అందుకేనేమో ఇదంతా జరుగుండొచ్చు అని చెప్పనేసరికి, ఏమో అన్నయ్య, మహాలక్ష్మి నాకు దూరం కాకుండా నా సొంతం అయితే బాగున్ను అనిపిస్తుంది. నా సొంతం కావాలి అంటే నేను ఏం చేయాలో, మహాలక్ష్మిని దూరం కాకుండా ఎలా చూసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ ఇంకా తన చక్రి అయితే అంటాడు. మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోయి ఆలోచన చేస్తుంది. ఏంటిదంతా, మా మేనత్త పెళ్లి వల్ల విడిపోయిన ఈ రెండు కుటుంబాలు మళ్ళీ మా పెళ్లితో కలుస్తాయా? వాళ్ళ ప్రాణ స్నేహితుడు కొడుకే చక్రి అన్న విషయం నేను మా నాన్నకు చెప్పాలా? చెప్తే నా పరిస్థితి ఏంటి? చెప్తే ఒప్పుకుంటారా అంటూ అనుకుని మహాలక్ష్మి కాస్త వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి హలో నాన్న అని చెప్పనగానే, నాన్న అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, నేను ఒక మాట చెప్తాను, మీకు ఎంతో ఇష్టమైన నారాయణ అని చెప్పనేసరికి, నారాయణ గురించి నీకెలా తెలుసు? నారాయణ నువ్వెలా కలిసావు? అసలు నారాయణ గురించి నీకేం తెలుసు అనగానే, మీ ప్రాణ స్నేహితుడని తెలుసు, మీ ఇద్దరు విడిపోవడానికి కారణం తెలుసు, అసలు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారో, ఏ రకంగా మళ్ళీ కలుస్తారో కూడా తెలుసు అనేసరికి, నువ్వు మమ్మల్ని కలిపే ప్రయత్నం చెయ్యొద్దు, వాడు నాకు నమ్మక ద్రోహం చేశాడు అనగానే, ఇదే సిచ్యువేషన్లో మీరు ఉన్న అదే పని చేసేవాళ్ళు నాన్న. ఒక ఫ్యామిలీకి యాక్సిడెంట్ చేసి ఆ ఫ్యామిలీలో ఆ ఆడపిల్ల ఒకతే ఉంటే
తనకు జీవితాన్ని ఇవ్వడం కోసమే అంకుల్ అలా చేశారే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఆ అమ్మాయి స్థానంలో మీ చెల్లెలున్నా ఇదే జరుగుండేది. అర్థం చేసుకోండి నాన్న అని చెప్పనేసరికి, ఇంతకీ నారాయణ ఎలా ఉన్నాడు అనగానే, మీరే రండి నేను మీకు లైవ్లో లొకేషన్ పెడతాను అనేసరికి, ఇప్పుడే బయలుదేరి వస్తానని ప్రతాప్ కాస్త హడావిడిగా రెడీ అయ్యి కిందకు వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని చెప్పనేసరికి, మహా దగ్గరికి అనేసరికి ఒక్కసారిగా అది షాక్ అయిపోతాడు. ఏంటి మహా దగ్గరికా? ఆయన దాని దగ్గరికి నువ్వెందుకు అనగానే, నా కూతురు దగ్గరికి నన్ను వెళ్ళొద్దని చెప్తావేంట్రా? నేను వెళ్తాను, నా కూతురు దగ్గరికి వెళ్తాను, నా కూతురుతోనే ఉంటాను అంటూ చెప్పేసేసరికి, ఇదేంటిది ఇప్పటి వరకు లేనిది నాన్న ఈ రకంగా మారిపోయారు? కూతురు దగ్గరికి వెళ్తాను అంటున్నారు, కూతురు దగ్గరికి గురించి వెళ్ళడం కోసమేనే ఇదంతా చేస్తున్నారు, లేక దీని వెనక ఏదైనా వేరే కథ ఏమైనా ఉందా అనుకుంటూ ఇంకా ఆది కాస్త అంటాడు. అనేసరికి ఇంకా గదిలోకి వెళ్ళిన తర్వాత లలిత అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నారండి అనగానే, నారాయణ అన్నయ్యని చూడడానికి అనేసరికి, నారాయణ అన్నయ్యని చూడడానికి వెళ్ళడం ఏంటి? మరి వాడితో మహాలక్ష్మి దగ్గరికి అన్నాడు అనగానే, మహాలక్ష్మి ఎవరి కోడలో కాదు, ఆ నారాయణ కోడలు. ఆ చక్రి ఎవరి కొడుకో కాదు, నా మేనల్లుడు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే మీ ఇద్దరు అనుకున్నారు చిన్నప్పుడు పిల్లోడు పుడితే పెళ్ళిళ్ళు చేద్దామని, మీరు అనుకున్న మాటని వీళ్ళు నెరవేర్చాలన్నమాట అని చెప్పనేసరికి, అవును అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఈ లోపు అందరూ కలిసి ఉండగానే కారు వచ్చి ఆగుతుంది. హారన్ కొడుతుంది. హారన్ కొట్టేసరికి నాన్న వచ్చినట్టున్నారు అని చెప్పాను. కానీ గబ్బా వెళ్ళేసరికి వాడు కూడా కారులోంచి చాలా ఆవేశంగా దిగి ఇంకా ఒకరినొకరు గుండెలకు గట్టిగా హత్తుకుంటారు. ఇంకా గట్టిగా హత్తుకునేసరికి, ఇన్ని రోజులు ఈ నారాయణ గుర్తు రాలేదేంట్రా అని చెప్పాను. కానీ నీకు నేను గుర్తొచ్చానా అనగానే, గుర్తొచ్చావు కాబట్టే కదరా నిన్ను కలవాలి అని చెప్పాను, గుర్తొచ్చావు కాబట్టే కదా నీతో ఉండాలి అని చెప్పాను. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా? అయినా నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా? నువ్వు లేకపోతే నేను ఏమైపోతానురా? ఒకే ప్రాణంగా బ్రతికాం మనం. అందుకే కదా నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఆ రోజు తప్పు నాదేరా. డ్రైవింగ్లో ఇబ్బంది కలిగి నేను అలాంటి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబానికి అండ లేదని అండగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది, అంతే తప్ప వేరే ఉద్దేశమేం కాదు. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ప్రతి క్షణం బాధ పెడుతున్నావు. ఇక మీదటైనా నా నుంచి దూరం అవ్వద్దు. మనం అనుకున్నట్టుగానే చక్రి నా రెండో కొడుకు అని చెప్పనేసరికి, రెండో కొడుకు ఏంట్రా, మొదటి వాడికి పెళ్లి కాలేదా అనగానే, అదో పెద్ద కదరా. వీడికి వంటలు చేస్తూ ఉంటాడు కదా, నీట్గా ఉండాలి. వెళ్ళిన చోట నీట్గా లేదని ఏదో చెప్పడం వల్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పనేసరికి, ఓహో ఏదో ఒక సంబంధం చూసి చేద్దాము. ఇప్పుడు మహా ఎక్కడుంది అనగానే, నాన్న అనేసరికి మహాలక్ష్మిని హత్తుకుంటారు. ఇంకా చక్రిని పిలిచేసరికి, బాబు చక్రి నన్ను క్షమించు అనేసరికి, ఇంకా మహాలక్ష్మి చక్రిని ఇంకా ప్రతాప్ అయితే దగ్గరికి తీసుకుంటాడు. వీళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా అయితే ఉంటారు. కుటుంబం అంతా చాలా నవ్వులతో చాలా సంతోషంగా ఉండేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. వీళ్ళ స్నేహం ఇంత గొప్పదా అని వీళ్ళ నలుగురు కూడా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.